దేవుని నామపేట వందనాలు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంను నిలువక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. పిల్లరా, దుష్టులు ఆలోచన చొప్పున ఎందుకు నడవద్దని చెప్తున్నాడంటే, దుష్టులు కీడు చేయింది నిద్ర రాదు, వారిని పడదోయిందే వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు బృజించరు. బలత్కారం చేత దొరికిన ద్రాక్షరసం దుష్టులు అనుభవించరు, దారి తొలగిస్తారు. కాబట్టి దుష్టులు న్యాయం ఎత్తినది గ్రహించరు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని చెప్తున్నాడు. పాపుల మార్గం ఎందుకు నడవద్దు చెప్తున్నాడు. పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పుకోవద్దని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 14 వరకు రాయబడి ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే పాపులు నిన్ను ప్రేరేపించక ఎందుకు ఒప్పుకోవద్దంటే, వారు ప్రాణం తీయాలని ఆలోచిస్తారు, నిర్దోషిని పట్టుకుంటాక దాగి ఉంటారు. పలు విధములైన మంచి సొత్తులు మనం వాళ్ళని పడగొట్టడం ద్వారా మనకు దొరికితే నాతో రా, మేము నువ్వు కలిసి పంచుకుందాం అంటారు. నరహత్య చేయటకే వారు త్వరపడతారు. కాబట్టి ఇవన్నీ వారి స్వనాశనానికే చేస్తారు. అందుకే వారితో పాలు భాగస్తులు అవ్వద్దు. కాబట్టి పిల్లరా, మూర్ఖంగా మాట్లాడతారు, చీకటి త్రోవలో నడవాలని యథార్థ మార్గంలోనే విడిచిపెడతారు, కీడు చేయుటకు సంతోషిస్తారు. అపహాస్యం చేస్తా ఆనందిస్తారు. కాబట్టి అపహాసకుల్లాగా జీవించొద్దు. అహంకారి ఆయన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు. అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తిస్తారు. వీళ్ళు ఆరోగ్యంగాను ఇన్సల్ట్ చేస్తారు, ఇంకా గొడవలు ఆడుతూ ఉంటారు, ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు. అపహాసకులు పట్టణం తల్లడేళ్ళు చేస్తారు. తిరస్కార బుద్ధి గల వారిని త్రోసివేస్తే కనుక కలహంలో మాలితే వాళ్ళతో నువ్వు కలవద్దని చెబుతున్నాడు. అపహాసులు గద్దింపునకు లోబడరు. అపహాసకులు తను ప్రేమించే వారిని గద్దిస్తారు. వాళ్ళు జ్ఞాని వద్దకు వెళ్ళరు. కాబట్టి ప్రియులారు, ఈ విషయాలు ఎవరు గ్రహించగలరంటే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో ఇట్లా ఉంటుంది: జ్ఞానులు అయితే ఈ విషయాలని వివేచించరు, బుద్ధిమంతులు వాటిని గ్రహించరు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనవి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డం కనుక వారు తొట్టిల్లుతారు. అయితే యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రం ధ్యానించేస్తే వాళ్ళు చేసే పని సఫలమవుతుందని మనం 1:3 చదివాం కీర్తన గ్రంథంలో. అట్లాగే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇట్లా ఉంటుంది: వాడి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రం ధ్యానించిన వాడు. అది కాలువలో ఎవరను దాన్ని వేళుతనను, వెట్ట తగిలిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరంలో చింతనందదు, కాపు మానదు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రం ధ్యానిస్తే నీకు మేలు. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.